ఇంటర్ ఫలితాల్లో ఎప్పుడు చూసినా కార్పొరేట్ కళాశాలలదే హవా. మొదటి 10 స్థానాలు వారివే. ఈసారి ఫలితాల్లో మాత్రం పంథా మారింది. పల్లె మురిసింది, పేదింట ప్రతిభ మెరిసింది. మారుమూల కళాశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటింది ప్రకాశం జిల్లా విద్యార్థిని షేక్ షర్మిల. ఈ విజయంలో ఆమె కృషి, పట్టుదలపై కథనం. సామాన్య మధ్యతరగతి కుటుంబం. ప్రతిభ ఉన్న కార్పొరేట్ కళాశాలలో చదువుకోలేని పరిస్థితి. అయితే తన ప్రతిభ, పట్టుదలకు ఇదేమీ అడ్డు కాదని నిరూపించింది ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్ షర్మిల. స్వగ్రామంలో సాధారణ కళాశాలలో చదివి ఇంటర్ ఎంపీసీ విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కార్పొరేట్ కళాశాలలకు సవాలు విసిరింది. షర్మిల తండ్రి పొదిలిలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. తల్లి పర్వీన్ గృహిణి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పొదిలి సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివిన షర్మిల 10వ తరగతిలో 9.5 గ్రేడు పాయింట్లు సాధించింది. చదువుపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్తోమత మేరకు పొదిలి వీరిశెట్టి జూనియర్ కళాశాలలో ఇంటర్ చేర్పించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మొదటి ఏడాదిలోనే 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి వహవా అనిపించింది షర్మిల. ద్వితీయ సంవత్సరంలోనూ అదే ఊపు కొనసాగించింది. మొత్తం 1000 మార్కులకు 992 మార్కులతో భళా అనిపించింది. మొదటి ఏడాది ఇంటర్లో చూపించిన ప్రతిభతో ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలందుకుంది షర్మిల. 2వ సంవత్సరం మరింత దీక్ష, పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సుస్థిరం చేసుకుంది. ఈ విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం ఫలితాలు వచ్చిన తర్వాత చరవాణి ద్వారా షర్మిలతో మాట్లాడారు. ఆమె ప్రతిభను అభినందించారు. భవిష్యత్తు చదువుల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని అభిలషించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో షర్మిల ఆనందానికి అవధుల్లేవు. ఈ రోజు మనం స్టేట్ ఫస్ట్ తెచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పొద్లి అనే ఒక ఊరు ఉందని తెలియజేసినందుకు దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రాంతానికి ఎంతో కొంత నేను గుర్తింపు తెచ్చానని నేను భావిస్తున్నాను. ఐఏఎస్ కావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. కాబట్టి దానికోసం వర్క్ చేయాలి, మంచి రిజల్ట్ కావాలా అనే అంబిషన్ తోనే నేను చదవాల్సి వచ్చింది. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ లో చదివినా వచ్చేదో కాదో చెప్పలేము, కానీ మన రిజల్ట్ ఇక్కడ వచ్చిందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. రిజల్ట్ లో 992 రావడం వల్ల బోర్డు నుంచి మాకు కాల్ వచ్చింది. తర్వాత వాళ్ళ సెక్రటరీస్ అందరు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత సీఎం నాతో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఫర్దర్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తామని చెప్పారు. సీఎం ఫోన్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది, చెప్పుకోలేని మాటల్లో చాలా ఆనందంగా ఉంది. షర్మిల సాధారణ కళాశాలలో చదివినప్పటికీ కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల తలదన్నేలా అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా తనకు ఎడ్యుకేషన్ మీద చాలా మంచి ఆలోచన ఉంది. చదువుకోవాలి, నేను ఉద్యోగం తెచ్చుకోవాలి అనేది తన అమినేషన్. తన మాతో ఉండాలని ఎక్కువగా కోరుకున్నాం. అందుకే బయట పంపి చదివించలేదు చాలా వరకు. మేము మా పాపను మటుకు కలెక్టర్ చేయాలని, తనకేమో చదువుకోవాలని ఆశ. మాకు హెల్ప్ చేయగలిగితే తనని ఇంకా చదివించుకోవాలని ఆశగా ఉంది సార్. మన మనవరాలు షర్మిల ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాగే కొనసాగాలని, పై చదువుకుపోవాలని మేము ఆశిస్తున్నాం. మా కాలేజీ స్టూడెంట్ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. సహపగానే అందరూ సంయుక్తంగా కృషి చేశారు. అమ్మాయి కూడా బాగా కష్టపడి చదివింది. తను ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మా కళాశాల తరఫున మేము చేయడానికి మేము ముందుంటాం. ఇష్టపడి చేస్తే కష్టం కాకుండా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని షర్మిల చెబుతుంది. పొదిలి నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబులేషు, ఈటీ న్యూస్.